హలో మాస్టర్, ఏమన్నా మానంగారు, ఇవాళ సుత్తి లేకుండా చాలా తేలిగ్గా తయారైపోయే వంకాయ పప్పుల పొడి కూర గురించి చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. లేత వంకాయల్ని ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి. పప్పుల పొడి కోసం ఒక మిక్సర్ జార్ లో ఇంట్లో ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయ చీలికలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 గుప్పెడ్ల పుట్నాల పప్పు, వీటినే తినేశనగ పప్పు అని కూడా అంటారు. చివరిగా సరిపడా రాళ్ళుప్పుని వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఒక మందపాటి బాణల్లో వేరుశనగ నూనెను వేసుకొని అందులోకి కోసిపెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేయండి. వంకాయ ముక్కలు తడిగా లేకుండా చూసుకోండి. తడి ఉంటే నూనె చిందుతుంది, జాగ్రత్త. వంకాయ ముక్కల్ని ఒకసారి మంచిగా కలుపుకొని సెగ మధ్యస్థంగా ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో ముక్కల్ని కలుపుతూ ఉండండి, లేదా మాడిపోతాయి, జాగ్రత్త. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇంకొంచెం వేరుశనగ నూనెను వేసుకోండి. ఇప్పుడు ఈ కూరలోకి కొంచెం ఎక్కువే పప్పుల పొడిని వేసుకొని మంట పూర్తిగా తగ్గించేసి పప్పుల పొడి వంకాయ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలుపుకోండి. ఈ కూర పొడి పొడిగా ఉండే కంటే పప్పుల పొడి లైట్ గా వేరుశనగ నూనెతో ఉండి అన్నంలో కలుపుకునేలాగా ఉంటే చాలా బాగుంటుంది. అలా అని చెప్పి మరీ నూనె పోసేసి నూనెగా చేసేకండి. ఈ కూరలో కారం కొంచెం తక్కువే ఉండాలి, గుర్తుంచుకోండి. చివరిగా కూరలో ఉప్పు సరి చూసుకొని దించేసుకోవటమే. వేరుశనగ నూనెలో వేగిన పప్పుల పొడిని అన్నంలో కలుపుకొని వంకాయ ముక్క నంచుకొని తింటుంటే అద్దురుపాటుగా ఉంటుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలానే అన్నంలో కలుపుకునే పప్పుల పొడి రెసిపీ కావాలంటే గనక కమెంట్ చేసేయండి.